హాయ్ హలో నమస్తే అండి. దిస్ ఈజ్ భవానీ కృష్ణ. వెల్కమ్ టు నాని కుషాల్ బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను నేను మీ అందరికి రుణపడి ఉన్నానని చెప్పొచ్చు. ఎందుకంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగినా కూడా వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. బట్ నేను ఎవరో తెలియకుండా నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. మ్యాక్సిమం మంచి మంచి వీడియోసే పెడతానండి. ఇదిగోండి అన్నమయ్య శివాలయంలో అన్నమయ్య శివలింగం చెట్టు. ఇదేంటి స్పెషల్ ఏంటి అంటే మన చేతికి అందే అంత దగ్గరలో ఉన్నాయండి ఫ్లవర్స్. నేను ఈ చెట్టుని మోపిదేవిలో చూశాను, మళ్ళీ ఇక్కడ చూశాను అనమాట. మోపిదేవిలో పూజలు అవి చేస్తూ ఉంటారు కానీ ఇంత దగ్గరగా మనం పట్టుకొని కోసే అంత దగ్గరగా ఉండవండి. చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణం కూడా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చుట్టూతా బిల్డింగ్స్, మధ్యలో టెంపుల్ మాత్రమే ఉంటుంది కానీ చుట్టూ చెట్లు, ప్రశాంతమైన వాతావరణం చాలా రేర్ అండి. నేను అట్లా వీడియో తీయడం స్టార్ట్ చేశానో లేదో పక్షులు ఏదో వెల్కమ్ చెప్తున్నట్టు సౌండ్ చేస్తూ చాలా బాగా అనిపించిందండి. చాలా బాగుంది. ఈ టెంపుల్ ప్రశాంతంగా కూడా ఉంది. సో మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. అండ్ మీ ఊరు శివాలయంలో కూడా ఇలా చెట్టు ఉందా, ఉంటే ఏ విలేజ్ ఏంటి అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. శ్రీరామనవమి నుంచి ఈ వీడియో పోస్ట్ చేద్దామని చూస్తున్నానండి, బట్ అవ్వలేదు. యాక్చువల్లీ 20 years తర్వాత మేము ఈ విలేజ్కి రావడం జరిగింది సీతారాముల కళ్యాణం జరిపించడానికి. మా అమ్మగారు నాన్నగారు చేశారనమాట. సో అక్కడికి వచ్చినప్పుడు ఇది చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ కాబట్టి ఒకసారి ఇక్కడికి కూడా రావడం జరిగింది. సో ఈ ట్రీ నాకు కొంచెం స్పెషల్గా అనిపించింది అనమాట. సో వీడియో తీశాను. చాలా బాగుంది. శివాలయం కూడా చాలా బాగుందన్నమాట. టెంపుల్ ఎవరికైనా నచ్చితే కామెంట్ బాక్స్లో మళ్ళీ చెప్తున్నా, కామెంట్ చేయండి ఎస్ ఆర్ నో. ఇదండి ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.